నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రైజ్ ద లార్డ్. ఇది ప్రవీణ్ పగడాల భార్య, ఆయన సతీమణి, అలాగే ఆయన సోదరుడు. భార్య జెస్సికా పగడాల అండ్ సోదరుడు కిరణ్ పగడాల. 2 వీడియోస్ సపరేట్గా రిలీజ్ చేశారు. ప్రైజ్ ద లార్డ్ అనే సంబోధనతోటి, ప్రస్తావనతోటి బిగించేసి హంబుల్ అప్పీల్ ఇచ్చారు వాళ్ళు యూట్యూబర్లకి. అంటే అసలు ప్రవీణ్ పగడాల ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారా, అనుమానాస్పద మృత, ఎవరైనా హత్య చేశారా, గుద్ది ఎక్కడైనా పడేసి మళ్ళీ లేపి తీసుకొచ్చి ప్లాజాల దగ్గర, టోల్ ప్లాజాల దగ్గర పడేశారా, పడేసిన తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది ఏం చేశారు, ఇలా రకరకాల కథనాలు. ఇంకొందరు యూట్యూబర్లు అయితే ఇంకా ముందుకు పోయి 400 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ రాజమండ్రి, దీనికి అచ్చంగా ప్రవీణ్ పగడాల తరహాలో ఒక డూపును తయారు చేసి ఆయన్ని అక్కడి నుంచి ఈ టోల్ ప్లాజాల మీదుగా రాజమండ్రి దాకా, ఆయన మరణించేదాకా జరిగిన సంఘటనలకు సంబంధించి షూట్ చేసి అది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యేలా చేసిన తతంగం అంటూ వాళ్ళు చేసిన ప్రచారం మీద అటు ఆయన భార్య జెస్సికా పగడాల అండ్ ఆయన సోదరుడు కిరణ్ పగడాల కూడా విస్తుపోయారు, విస్మయం వ్యక్తం చేశారు. దయచేసి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అనవసరంగా రాజకీయం చేయటమో, జనాల్లోకి అక్కర్లేని కారణాలతో తీసుకెళ్ళి ఆయన వ్యక్తిత్వాన్ని పలచన చేయటమో చేయవద్దని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఆవిడైతే జెస్సికా పగడాల అయితే ఇద్దరు ఇంగ్లీష్లోనే వీడియోస్ రిలీజ్ చేశారు. నా భర్త అంటే ఆమె భర్త అసలు సిసలైన క్రైస్తవుడు, జీసస్ క్రైస్ట్ మాదిరి క్షమాగుణం ఆయనకి సహజంగా ఉన్న ఒక అలవాటు. సో ఆయన ఎవరినైనా క్షమించేవారు, మత సామరస్యాన్ని కాపాడటానికి ఆయన పాటుపడ్డారు. అది నిజమో కాదో మనకి తెలియదు, ఆయన పాటుపడ్డారు. సో అందువల్ల రిలీజియస్ హార్మనీని డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు యూట్యూబర్లు కానీ, లేదా సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, లేకపోతే క్రైస్తవ వ్యతిరేక సమాజం కానీ, అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పరోక్షంగా హిందూ మతోన్మాదాన్ని ప్రేరేపించే సంస్థలు కానీ, వ్యక్తులు కానీ దయచేసి అటువంటి యాక్టివిటీస్ నుంచి రిఫ్రైన్ కండి, వెనక్కి మళ్ళండి, లేదా ఆపేయండి అని చెప్పేసి ఆవిడ అపీల్ చేశారు. మరోపక్క ఆయన సోదరుడు ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్ పగడాల కూడా అదే చేశారు. ప్రభుత్వం నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తోంది, దర్యాప్తుకు సహకరించండి, దయచేసి ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా, పలచన చేసేలాగా మాత్రం యూట్యూబర్లు వీడియోలు చేసి అనవసరమైన రాద్ధాంతం సృష్టించకండి అని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేశారు. ఇద్దరూ సైమల్టేనియస్గా ఒకేసారి వీడియోలు రిలీజ్ చేయటం ఏంటి? దీని వెనకాల ఏమన్నా ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు ఉన్నారా? ఇప్పుడు ఇదొక ట్విస్ట్. అండ్ రెండోది, ఈ చిల్లకల్లు ప్లాజా దగ్గరే ఆయన ఒకసారి యాక్సిడెంట్కి గురయ్యారు. రోడ్డు మలుపును గమనించకుండా నేరుగా వచ్చేసి పడిపోవటం కారణంగా ముందర 2 ఆటోలు ఉన్నాయి. పెద్ద ఎత్తున దుమ్ము రేగటం, పెద్ద శబ్దం రావడంతో ఆ ప్లాజా సిబ్బంది ఆయన లేపి తీసుకొచ్చి అప్పుడే ఆయనకి మోచేతులు గిరుకుపోయినాయంట, కూర్చోబెట్టి పంపించారట. ఒకటి. రెండోది, ఇంకొక ప్లాజా చిల్లకల్లు కేసర ప్లాజా దగ్గర, అక్కడ కూడా వాళ్ళు పడిపోతే లేపి కూర్చోబెట్టారు. ఈ 2 సందర్భాల్లో వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి? ఆయన మద్యం సేవించి ఉన్నారని. మధ్యాహ్నం 3:52కి ఒక ప్లాజా దగ్గర నోటీస్ చేశారు. మధ్యాహ్నం 3:52కి ఎలా మద్యం సేవించి ఉంటారని చెప్పేసి కొందరి ప్రశ్న. సరే, అది ఆయన వ్యక్తిగత అలవాటు, దాని జోలికి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం లేదు. అది ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తెలుస్తుంది, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలో ఎలాగో తేలుతుంది, ఎలాగో ఎస్పీ కూడా మాట్లాడతారు. రెండోది, ఆయన్ని ఉద్దేశపూర్వకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏ హిందూ మతోన్మాద సంస్థలకు వచ్చింది? ఇప్పుడు ఇది పెద్ద ప్రశ్న. నిజంగా హిందూ మతోన్మాద సంస్థలు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని అంతగా తెగించాయా? కొందరైతే ఇంకా కొంచెం అడ్వాన్స్ గడిపోయి కత్తి మహేష్ అప్పుడెప్పుడో శ్రీరామచంద్రమూర్తి మీద, భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి మీద చేసిన వ్యాఖ్యలు ఉటంకిస్తూ ఆ రోజు ఆ సబ్సిక్వెంట్గా ఆయనకి ప్రమాదం జరగటం, ఆయన గతించడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు కూడా ఈయన ఇలాంటి వ్యాఖ్యలే చేసి హిందూ దేవీ దేవతలకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా చెడు వ్యాఖ్యలు చేసి ఈ ప్రమాదానికి లోనయ్యారని చెప్పేసి వీడియోలు రిలీజ్ చేయడం. సో ఇవన్నీ ఆరోగ్యకరమైన సమాజానికి సంకేతాలు అయితే కావు. కాకతాళీయంగా జరిగిన ప్రమాదాలకి, వాళ్ళు అంతకుముందు చేసిన వ్యాఖ్యలకి సంబంధం ఎలా అంటగడతారనేది అర్థం కావట్లేదు. ఆయన ఒక పాస్టర్, ఆయన ఒక దైవ సందేశం, సువార్త సందేశం అందించే ఒక వ్యక్తి. ఆయన మతాన్ని ప్రచారం చేసుకునే క్రమంలో కొన్నిసార్లు హద్దులు మీరిన మాట వాస్తవం అయి ఉండొచ్చు. కానీ అంత మాత్రాన
ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి బట్టతలకి మోకాలికి ముడేసి లింక్ చేసే ప్రయత్నాలు చేస్తూ వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది వేస్తున్న ప్రశ్న. అదే ప్రశ్న జెసికా పగడాల అండ్ కిరణ్ పగడాల వాళ్ళు వేశారు. కాకపోతే సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్లో చాలా స్పష్టమైన పరిశుద్ధమైన భాషలో వాళ్ళ మత ఆచారం ప్రకారం చాలా పరిశుద్ధమైన భాషలో వాళ్ళు మాట్లాడారు. ఎక్కడా కూడా వీసమెత్తు 1 సెంటీమీటర్ ఎవరిని హట్ చేసే విధంగా అయితే మాట్లాడలేదు. మేము జీసస్ని మనస్ఫూర్తిగా నమ్మి జీసస్ ఆలోచన విధానానికి కట్టుబడిన వాళ్ళం. హింసకు మేము తావివ్వం, అలాగే చెడు మార్గానికి మేము తావివ్వం. ఎలాగైతే ప్రవీణ్ పగడాల రిలీజియస్ టాలరెన్స్తో వ్యవహరించారో మేము కూడా అలాగే వ్యవహరిస్తాం. దయచేసి అనవసరంగా వ్యక్తిగత వ్యవహారాలకు దూరొద్దని చెప్పేసి సున్నితంగా వాళ్ళు బదిలిచ్చారు. రైట్, ఇప్పుడు కేసరా చిలకలు టోల్ ప్లాజాల దగ్గర ఏం జరిగింది, ఎంతమందిని ఎవిడెన్స్లోకి తీసుకున్నారు, ఎవరెవరిని తీసుకొచ్చి మాట్లాడించారు, మీడియా ముందు మాట్లాడించారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, ఎవరెవరు ఆయన తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టి పూర్తిగా మద్యం సేవించి ఉన్న వ్యక్తి, ఒకవేళ అదే నిజమైతే అది ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలుతుంది. ఎందుకంటే అందిన రికార్డ్స్ని బట్టి ఏంటంటే ఆయన 2 షాపుల దగ్గర ఆగి లిక్కర్ తీసుకున్నారని, తీసుకుంటుండొచ్చు కానీ అది నిజమని ఎప్పుడు నమ్ముతాం, మనం ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత నమ్ముతాం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదిక వచ్చిన తర్వాత నమ్ముతాం. అప్పటిదాకా అది హైపోథెటికలే అనుకుందాం, ఎందుకంటే శాస్త్రం ప్రకారం పోవాలి కాబట్టి. ఒకవేళ తీసుకున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెబితే 2 దఫాలు యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన కంటిన్యూస్గా డ్రైవింగ్ ఎలా చేయగలిగారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు అదే పాస్టర్ ప్రవీణ్ అభిమానులు లేకపోతే క్రైస్తవ సంఘాలు తెర మీదకి తీసుకొచ్చిన అంశం ఒకటి. రెండోది హిందూ మతోన్మాద శక్తులు దీని వెనకాల ఏమన్నా ఉన్నాయా, ఆ యాంగిల్లో కూడా మాట్లాడాలి. ఆ మాటకు వస్తే ఎక్కువ డ్యామేజ్ అయింది హిందూ మతం కాకుండా వేరే మతానికి చెందిన వాళ్ళ మనోభావాలు ఎక్కువ డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి అప్పట్లో వాళ్ళు గగ్గోలు పెట్టారు. వాళ్ళు ఎవరో ఆ మతం ఏంటో వేరే చెప్పక్కర్లా ఒకటి. రెండోది ఇక్కడ నిజంగా అటువంటి ఆయన్ని హత్య చేసేంతటి దుర్మార్గం ఆయన ఏమి ఒడిగెట్టాడు, వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కాక. జనరల్గా మత ప్రవక్తలు అలాగే ప్రచారకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అందరూ కూడా అన్ని సందర్భాల్లో సహనంతో వాళ్ళేం మాట్లాడరు. ఈయన కూడా అలా మాట్లాడి ఉండొచ్చు కాక. మాట్లాడి ఉంటే గనక చట్టపరంగా దాన్ని ఛాలెంజ్ చేసి కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు. కోర్టు దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చి ఉండేది. ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఈ రకంగా చేసి ఉన్నారు అంటే ఇచ్చి ఉండేదేమో, కానీ అలా ఎవరు వెళ్ళలా. మరి హఠాత్తుగా దానికి హిందూ మతోన్మాద సంస్థలే ఇతని అనుమానాస్పద మృతి వెనక లేకపోతే హత్య వెనక ఉన్నారని మరి ఆరోపించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా వస్తుంది. రైట్, వీటన్నిటికీ మూల కారణంలోకి వద్దాం ఒకసారి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ఎత్తుకొని, సనాతని అనే కాన్సెప్ట్ ఎత్తుకొని ఆయన మాట్లాడటం మొదలెట్టిన తర్వాత మిగిలిన మతాలు, మిగిలిన ఆరాధన విధానాలకు సంబంధించిన సమాజాలు ఒక్క తాటి మీదకి వచ్చాయి, అదును కోసం చూస్తున్నాయి. జరిగిన ప్రతి సంఘటనని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి, డిప్యూటీ సీఎంని టార్గెట్ చేయడానికి అదునుగా వాడుకుంటున్నాయి. అంటే దాన్ని ఒక వెసులుబాటు చేసుకుని ఆ సంఘటనల్ని ఆలంబనగా చేసుకుని పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా దాడికి దిగి కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మైనారిటీల ఓట్లు లేకుండా మీరు గెలవలేదు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ మైనారిటీలు కావచ్చు, ముస్లిం మైనారిటీలు కావచ్చు, లేదా ఇతర మైనారిటీలు గుర్తుపెట్టుకోండి అంటూ ప్రభుత్వం దూకుడికి, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి దూకుడికి ముక్కుతాడు వేయాలనే ప్రయత్నం బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇదంతా గమనిస్తోంది. వాళ్ళకి ఇలాంటి బోళ్ళన్ని ఉదాహరణలు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి కొత్త కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ఇక్కడ కూటమి ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్కి ఇది కొత్త కావచ్చు, కానీ బీజేపీ వాళ్ళకి ఇది అయితే కొత్త కాదు. ఇలాంటి సంఘటనలు వాళ్ళు ఎన్నో చూశారు. డక్కా ముక్కీలు తిని ఢిల్లీ దాకా వెళ్ళారు. సో ఇప్పుడు మత సామరస్యాన్ని కాపాడటానికి మేము కట్టుబడి ఉన్నామని నేరుగా చంద్రబాబు చేత చెప్పించే విధంగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, లేకపోతే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుకు సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమన్నా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకున్నారా, ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా ప్రకటన చేస్తుందా, అలాగే ఇన్ని ట్విస్టులున్న పాస్టర్ ప్రవీణ్ కేసులో 400 కిలోమీటర్ల జర్నీలో జరిగిన బోల్డని ట్విస్టుల్ని నిజాయితీగా ప్రభుత్వం బయట పెడుతుందా? ఇప్పుడు ఇవి జనం ముందున్న ప్రశ్నలు.